కూడా ఇప్పుడు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కలెక్షన్స్ గురించి సూపర్ హిట్ పెద్ద కలెక్షన్స్ వచ్చినాయని చెప్తారు. మీరు ఎందుకు మొదటి సినిమాలోనే ఇప్పుడు మొదటి రోజే ఇంకా కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు? మాకు అర్థం కావట్లేదు. వాట్స్ ద ప్రాబ్లం? అంటే మేము థియేటర్స్ చూస్తున్నాం, చూసిన వాళ్ళందరూ బాగుందన్నారు, కానీ థియేటర్స్ అంటే ఏదైనా జెన్యున్గా ఉండాలి కదండి, అదే నేను చెప్పింది. ప్రభాకర్ గారు సార్, మలైజా గారు చెప్పిన దానికి ఇప్పుడు మీరు ఏకీభవిస్తున్నారా? దానికి 100% ఏకీభవిస్తున్నాను. కలెక్షన్స్ గురించి మేము ఎందుకు బాధపడట్లేదంటే అండి, మంచి యాక్టర్ అని చెప్పాం కానీ పెద్ద యాక్టర్ అని చెప్పలేదు నేను ఇప్పటివరకు. పెద్ద పెద్ద యాక్టర్లకే కలెక్షన్స్ అనేది ఈ రోజుల్లో చాలా కష్టతరంగా దొరుకుతుంది. ఎందుకంటే ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమా బాగా రివ్యూస్, పెయిడ్ రివ్యూస్ ఇవన్నీ వచ్చిన తర్వాత కానీ జనాలు రావట్లే. వాళ్ళకి తెలియదు ఏది ఒరిజినల్ రివ్యూ, ఏది పెయిడ్ రివ్యూ అనేది. మేమేంటి జెన్యున్గా వెళ్ళిపోయాము. మమ్మల్ని ఇప్పటివరకు ఏది ఇచ్చినా కూడా అందరూ వాళ్ళ గుండెల నుంచి వచ్చిన ఫీలింగ్తో చెప్పిన రివ్యూస్ కానీ రాసిన న్యూస్ కానీ ఇప్పటివరకు మనం చాలా జెన్యున్గా వెళ్ళిపోయాం జనాల్లోకి. ఎందుకు వెళ్ళామంటే అండి, మేమేంటో మాకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ వాంట్ టు చీట్ అవర్ సెల్ఫ్. ఫస్ట్ మమ్మల్ని మేము చీట్ చేసుకోవాలనుకోలేదు. సో హ్యాపీ, ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు బాగుందన్నారు. ఒరిజినల్గా వాళ్ళందరూ వాళ్ళు రాసినవన్నీ బాగున్నాయి అన్నారు. డబ్బులు రావట్లేదు అంటే ఇప్పుడు పండగలు ఉన్నాయి, ఒకటి రేపు అంటే సండే నుంచి హాలిడేస్ ఉన్నాయి కాలేజీ వాళ్ళందరికీ. మేము వెళ్ళిన కాలేజెస్ వాళ్ళందరూ దే ఆర్ సెండింగ్ మెసేజెస్, సార్ మాకు రేపు నుంచి హాలిడే, సండే చూస్తామని. సో ఇంకా నేను కలెక్షన్స్ గురించి ఫీల్ అవ్వదు, ఎందుకంటే సండే నుంచి నేను లెక్కేసుకుందాం అనుకున్నాను. సో ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో ఫస్ట్ మార్నింగ్ షోస్ అన్ని చాలా అద్భుతంగా వెళ్ళాయి. మ్యాట్నీస్ పర్వాలేదు, ఫస్ట్ షో సెకండ్ షో వచ్చి తగ్గాయి. మళ్ళీ ఈ రోజు మార్నింగ్ షో, నిన్న ఫస్ట్ షో సెకండ్ షో జీరో ఉన్న దగ్గర కూడా ఈ రోజు మాకు కనీసం 40 మంది 20 మంది వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ టుడే. అందుకనే మేము ఇంత హ్యాపీగా ఉన్నాము. సో రేపటికి ఫుల్గా పెరుగుతుందన్న నమ్మకం ఉంది. బట్ ఇప్పటి వరకు 1,00,000 మంది చూస్తుంటారేమో సినిమా ఇన్ని కోట్లలో. సో ఆ 1,00,000 మంది చూసి 1,00,000 మంది బాగుందన్నారు. మా అబ్బాయి యాక్టింగ్ కానీ సినిమా కానీ. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే మీరు అనుకున్న టార్గెట్ ఇప్పుడు ఏదైతే ఒక యాటిట్యూడ్ స్టార్ ఇలా అని వచ్చిన ట్రోలర్స్కి ఇప్పుడిప్పుడే పాజిటివ్గా మారుతున్న దానికి మధ్యలో మీ మానసిక స్థితి ఎలా ఉంది? ఈ సినిమా తర్వాత, ఈ సినిమా రిలీజ్ తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి, నాకు నా చెవిలో ఇప్పటి వరకు అసలు ఒక నెగిటివ్ కూడా పడలేదు. అసలు ఏంటంటే బాబు, మీ వాడు ఫస్ట్ సినిమా అని అబద్ధం చెప్పారా అని చెప్పి అన్నారు. అది బెస్ట్ కాంప్లిమెంట్ అండి. మీరు అబద్ధం చెప్పారు, మీ వాడు ఫస్ట్ ఫిల్మ్ అని. డెఫినెట్గా ఒక 5-6 సినిమాలు చేసి ఉన్నాడు అంటారు. అదే బెస్ట్ కాంప్లిమెంట్గా ఫీల్ అయ్యారంటే ఒక 5-6 సినిమాల తర్వాత ఒక హీరో ఎలా చేస్తాడో అలా చేశాడని అనడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత బాగా చేశాడండి. థ్యాంక్ యూ సో మచ్. నిన్న శ్రీకాంత్ అయ్యి రేపు వస్తే హ్యాపీ అని చెప్పా. మిగతా అంతా దే ఆర్ వెరీ హ్యాపీ. ఓన్లీ కలెక్షన్స్ అనవసరంగా తీసా, సారీ. పర్వాలేదు, అలాగే మనం తీసిన తీపిన జనాలకు తెలుస్తుంది. నేను అంతకు ముందు కూడా ప్రెస్ మీట్ లో మన ఇద్దరం మాట్లాడుకుంటే ఏదో గొడవ పెట్టుకున్నాం అన్నట్టుగా మాట్లాడుకున్నారు. ఇదే టాపిక్ నేను చెప్పింది ఆ రోజు కూడా. నీకు యాక్ట్ చేయటం వరకు బాగా తెలుసు, మీకు పక్కన ప్రభాకర్ గారు ఉన్నారు కాబట్టి తెలియట్లేదు అని చెప్పిన పాయింట్ అదే. మనకేమి గొడవ కాదు. ఇప్పుడు మీరు కూడా ఆ పాయింట్ తీయకుండా కూడా 100 కోట్ల సినిమాలు తీసిన వాళ్ళకి కూడా సినిమా బాగుంది అనే పేరు రావటం కానీ, మొదటి సినిమాలో ఇంత పేరు రావటం కానీ ఎవరికి జరగల. ఇది ఫస్ట్ టైం నీకు జరిగింది. అది నా పాయింట్ తప్ప ఇక్కడేదో మీకు ఇప్పుడు కూడా కలెక్షన్స్ పాయింట్ కాదు, సక్సెస్ థ్యాంక్స్ మీట్ చెప్తున్నారు. చెప్పిన వాళ్ళందరూ కూడా, సినిమా చూసి మాట్లాడిన వాళ్ళందరికి కూడా థ్యాంక్స్. ఇప్పుడు చూడని వాళ్ళు ఎవరు ఉంటే చూడండి అని రిక్వెస్ట్ చేసే ఒక కాన్సెప్టే తప్ప మీకు కలెక్షన్స్ ఎంత వచ్చినాయి అనే టాపిక్ అసలు ఇక్కడ లేనే లేదు. మీరు ఫస్ట్ స్టార్ట్ చేశారు. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది, ఆ రోజు కూడా అదే చెప్పా సార్. నాకు అనిపించింది మాట్లాడితే అనిపించింది చేస్తా. మీరు యాటిట్యూడ్ స్టార్, యాటిట్యూడ్ తగ్గుతుందా పెరుగుతుందా అని అన్నారు కదా. ఆ రోజు నేను ఫస్ట్ డే వచ్చిన రోజు ఇలాగే ఉన్నా, ఇప్పుడు ఇలాగే ఉంటా, ఫ్యూచర్ కూడా అలాగే ఉంటా. అండ్ ఇంకొకటి, మీరు ఆ క్వశ్చన్ ఏమి అడిగారు, గొడవ అసలు ఏంటి నాకు గుర్తులేదు యాక్చువల్గా. అవసరం లేదు కానీ అయితే నేను చెప్పిన పాయింట్ అది. నేను అంటే వేరే ఉద్దేశం కాదు. కమర్షియల్ టాపిక్ తీసుకొచ్చి మీరు యాక్టింగ్ వర్క్ చేశారు, అది మీ పార్ట్. అందులో మీరు ఎలా చేశారో మేము స్క్రీన్ చూసినాక మాట్లాడతాం. థియేటర్ టాపిక్ మాట్లాడుతున్నప్పుడు, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నప్పుడు మీరు క్రాస్ చేయొద్దు అని చెప్పాను. అంతే చెప్పింది. బిజినెస్ క్రాస్ చేయొద్దు అన్నారా? అదే నేనేం ఆయన బిజినెస్ గురించి ఏదో క్వశ్చన్ అడుగుతున్నప్పుడు, మీకు బిజినెస్ గురించి తెలియదు, మీరు యాక్ట్ చేసి ఇలా ఉండండి అని అప్పుడు అడిగాడు అని చెప్పారు. దాని తర్వాత ఎటు వెళ్ళిందంటే కూర్చోవడం గురించి, దాని గురించి ఏదో వస్తే నేను ఇప్పుడు కాదు అప్పటికి మళ్ళీ అక్కడికి వెళ్ళినా అని చెప్పేసి అదేదో జరిగింది. అది మళ్ళీ నెట్లో చూడండి మీ ఇద్దరు కలిసి. అందుకే నేను వేరేగా చెప్పట్లేదు. అదే టాపిక్ కూడా ఇప్పుడు కూడా వేరేగా అవసరం లేదు. యాక్చువల్లీ అబ్సల్యూట్లీ
ఇంత Thank you, పెద్ద ఫస్ట్ సినిమాకి ఇంత పెద్ద పేరు రావటం అనేది మీకే జరిగింది. లాస్ట్ 20 years గా చాలా మంది హీరోలు వచ్చారు. ఫస్ట్ టైం అరే భలే చేశాడే అనే ఫీల్ మాత్రం మీకు వచ్చింది. ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. మీరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు కదా, నేను ఎప్పుడెప్పుడు ఏదంటారో, ఈ టాపిక్ ఎప్పుడు తీయగలుగుతారని. అదే శ్రీనివాస్ గారు, డైరెక్టర్ గారు, డార్లింగ్ ఇట్లాంటి రామ్ నగర్ బనీ లాంటి క్యారెక్టర్ నీదే ఒరిజినల్ గా? ఇది యాక్చువల్లీ అంటే ఇందాక నేను ఒక ఫ్రెండ్ తోని కార్ లో వచ్చాను, అతనిది క్యారెక్టర్ ఒరిజినల్ గా బ్లాక్ షర్ట్ వేసుకుంటాడు అతను, ఇక్కడ బ్లాక్ షర్ట్ వేసుకొని కూర్చోన్నాడు. ఎనీవే డార్లింగ్, ఒక్క విషయం చెప్తున్నాను, మా సంతోషాన్ని మీరందరూ రెట్టింపు చేస్తా, ఇదొక సరదాగా ఒక పండగలాగా అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడారు. అందుకు మీ అందరికీ మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. చంద్రరాజ్, హెల్దీ హార్ట్స్, హెల్దీ పీపుల్, హెల్దీ మీట్. థ్యాంక్ యూ సో మచ్. చంద్రరాజ్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. అంటే Thank you, మూవీ sir. చాలా బాగుంది. మంచి వాళ్ళు ఎలాగైనా చేస్తారు, ఏం చేయని వాళ్ళు మంచి వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. రామనగర్ బన్నీ గడు అలాంటి వాడు, మిగతా వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకేం తెలుసు. కాదు, ఆ బన్నీని చూసిన తర్వాత అలా ఫ్లడ్ చేస్తాడు, అమ్మాయిలు ఫ్లడ్ చేస్తూ ఉంటాడు. కానీ మీరు తప్పు చేసింది ఒక అమ్మాయితోని సినిమా మొత్తంలో. ఎంత మందితో తిరిగినా కూడా వాడు తప్పు చేసింది ఒక అమ్మాయితోని, గుర్తుపెట్టుకోండి. సినిమాలో వాడికి కూడా క్యారెక్టర్ ఉంది. సార్ కరెక్టే. కాదు, మ్యారేజ్ అయిన తర్వాత మరి ఎందుకు వెళ్ళాడు? అది కూడా తప్పే కదా. మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయితో ఎందుకు వెళ్ళాడు? అది ఫ్లడ్ తప్పే. చేస్తున్నాడు అంతే. మీరు సూపర్ అండి, మీరు అదండి అని చెప్పి అంతే. అంతేనా? ఏ కోరిక అంటే కాదు, నెక్స్ట్ కాన్సెప్ట్ మూవీస్ అంటే లైక్ హాలీవుడ్ అన్నాడు అనమాట. అంటే హాలీవుడ్ లో మాత్రమే మూవీస్ ఏంటంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కాకుండా ఒక కాన్సెప్ట్ బేస్డ్ వస్తుంటాయి ఫస్ట్ నుంచి. శివన్న, నాకు ఇప్పుడు గుర్తు, హలో శివన్న, నాకు గుర్తొచ్చింది. ఒక్కసారి మైక్ తీసుకురా, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఒకసారి మీకు చెప్పాలి, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. మొత్తం నేను బలబల మొగడ పెట్టయిపోయి ఏం గుర్తుండదు. ఒకసారి మైక్ తీసుకురా. వెనక ప్రెస్ మీట్ ఉంది. ఆ రోజు నేను ఏమన్నానంటే, మై రియాలిటీ ఇస్ మై రియాలిటీ, మీ రియాలిటీ ఇస్ మీ రియాలిటీ అన్నాను. ఇది బాగా వైరల్ అయింది, మా ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పారు. అవును, correct. ఇప్పటికీ అదే మాట అన్నా, మై రియాలిటీ ఇస్ మై రియాలిటీ, మీ రియాలిటీ ఇస్ మీ రియాలిటీ. అబ్సల్యూట్లీ మీ రియాలిటీ. నా రియాలిటీలో నేను ఏమనుకున్నాను అది ఎగ్జాక్ట్ అదే జరిగింది. మాకు ముందే తెలుసు ఈ సినిమా ఏది ఎట్లా అవుతుంది అనేది. వి సక్సీడెడ్ ఇన్ దట్, నో డౌట్. అందుకే ఈరోజు సక్సెస్ మీట్. థ్యాంక్స్ మీట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వేరే ప్రెస్ మీట్ ఉంది ప్రభాకర్ గారు. Thank you. ఉందంట అన్న ప్రభాకర్